సంతోషపెట్టినప్పుడు కూడా, దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మనకి ఏం చెప్పి తెలియదు. చాలా అద్భుతంగా ఉన్నట్టు ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది, తిన్నప్పుడు చాలా తేరుగా మొదలుగా ఉంటుంది. కొడుకులోకి వెళ్ళి చేయలేకపోతుంది. హల్లెలూయా. దేవుడు చక్కగానే దీవిస్తున్నాడు. అబ్బా నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను ఆయన గ్రంథంలో నా పేరు రచించాడు అని చెప్పినప్పుడు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన పాటలతో పాడతాం, గాన ప్రతిగానాలతో దేవుని స్తుతిస్తాం, వాక్యాన్ని చదువుతాం, అన్ని కార్యాలు బాగానే చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము ఎప్పుడైతే మన జీవితంలో నెరవేర్చబడడం అనే కార్యము ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రం శ్రమలు స్టార్ట్ అవుతాయి, హింసలు స్టార్ట్ అవుతాయి, బాధలు స్టార్ట్ అవుతాయి, ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి, నిందలు స్టార్ట్ అవుతాయి. రకరకాలుగా ప్రజలు చిరుగు పొరుగు ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హల్లెలూయా.